विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः। श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री गुरुभ्यो नमः, आचार्य भरद्वाज गुरुभ्यो नमः। 25వ సిల్వర్ జూబ్లీ అఖిల భారత సాయి మాస్టర్ సమ్మేళనం ఈ సూళ్ళూరుపేటలో జరగడం ఇది ఒక పెద్ద పండుగ వాతావరణంగా మనం జరుపుకుంటున్నాం. సాధారణంగా ప్రతి ఊళ్ళో కూడా పూజా పునస్కారాలు సత్సంగాలు జరుగుతుంటాయి. ఇది ఏడాదికి ఒకసారి జరిగేటువంటి ఒక పెద్ద గొప్ప సత్సంగం. దీని యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ ప్రపంచానికి గురు సంప్రదాయం అనేటువంటిది ఎలా లభ్యమైంది అనేది తెలుసుకొని ఆ తర్వాత మాస్టర్ గారి గురించి 2 ముక్కలు మాట్లాడి అవతల టాపిక్లకు వెళ్ళిపోతాం. ఈ జగత్తు యొక్క సృష్టి త్రిగుణాత్మకమైన మాయ చేత చేయబడింది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ జగత్తులో అన్ని జీవులతో పాటు మానవులు కూడా ఉన్నారు. ఈ మానవులకు అజ్ఞానం అనేటువంటిది ఏర్పడింది. ఈ అజ్ఞానము దేని చేత ఏర్పడింది అంటే దానికి కారణం విజ్ఞాన విషయంలో చెప్పారు మాస్టర్ గారు. మాయ చేత అని. ఈ మాయ అనేది భగవంతుడికి అభిన్నమైనటువంటి ఒక శక్తి స్వరూపం. అది దాని ప్రభావం ఏమిటంటే వాస్తవాన్ని మరుగుపరచి అవాస్తవాన్ని వాస్తవంగా దర్శింపజేసే శక్తి దేనికైతే ఉందో దాన్ని మాయ అంటారు. అది ఆ శక్తి భగవంతుడికి అభిన్నమైనటువంటి రూపం. అది అంటే భగవంతుడి కంటే వేరేది కాదు. అందుచేతనే భగవద్గీతలో దైవీ శేష గుణమయి మమ మాయా దురంచయ మామేవయే ప్రపద్యంతి మాయామేతాం తరంతితే. నా మాయ దాట సత్యము కానిది. సాయినాథులే అన్నారు అన్నమాట. నన్ను మాయ ఒకప్పుడు చాలా బాధించింది అని సాయి లీలామృతంలో చదివే ఉంటారు. అంతటి సద్గురువులే బాధించింది అంటారు. ఇక మనలాంటి వాళ్ళ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్ 100% మాయ యొక్క ప్రభావం చేత అజ్ఞానానికి లోనై దానితోనే జీవనం కొనసాగిస్తున్నామని అటు విజ్ఞాన విచ్చుకలు చదివినా అటు యోగ వాస్తవం చదివినా మనకు అర్థమవుతుంది. అందుచేత కృష్ణుడు ఏం చెప్పాడంటే గీతలో ఈ మాయని ఎలా దాటాలంటే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నీవు నన్ను శరణం వెడితే తప్ప, నాకు శరణాగతి చేస్తే తప్ప నీవు ఈ మాయను దాటలేవు. మీరంతటా మీరు దాటలేరు. అయితే భగవంతుడికి ప్రతిరూపులైనటువంటి గురువులు ఉన్నారు, మహాగురువులు ఉన్నారు. మాయను అధిగమించిన వాళ్ళు. వాళ్ళని ఆశ్రయిస్తే తప్ప మనకు శాశ్వత దొక్కనే వృత్తి కాగలదు. అందుచేత మొట్టమొదట సృష్టి ఏర్పడేటప్పుడు ఎలా జరిగింది అని శాస్త్రాలు చెప్పాయంటే ఒకే ఒక దివ్యమైన శక్తి ఒకటి ఉన్నది. అది జడమైనది కాదు, చైతన్యవంతమైనది.
ఆ చైతన్యానికి ఒక లక్షణం ఉంది. నేను ఎవరు, నేను అనేటువంటి ఎరుక కలిగినది ఆ చైతన్యం. దాన్ని ఆత్మ అని కూడా అంటారు. ఆత్మ అంటే నేను అని అర్థం. దానికి ఒక సంకల్పం కలిగింది అన్నమాట. నేను అనేక రూపాలు ధరించాలి అని. ఎందుకు కలిగింది అంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు, నలుగురు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. మరి అబ్బాయి మీ కుర్చీలో కూర్చొని చూస్తూ ఉంటారా అని అన్నారనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది? వాళ్ళతో కూడా పోయి ఆడుకోవాలనిపిస్తుంది. అందుకే శంకర భగవత్పాదులు బాలస్తావ క్రీడాసక్త అన్నట్టు బాలులకు ఆడుకోవాలని అనిపిస్తుంటుందంట. అలాగే ఆ ఆత్మకు తాను అనేక రూపాలు ధరించి ఒక ఆట ఆడుకోవాలనేటువంటి సంకల్పం కలుగుతుందంట. ఎందుకని? అది చైతన్యాత్మకమైనది కనుక. అది ఆడుకోవడానికి ఆట స్థలం లేదు, ఆడుకునే వస్తువులు లేవు, ఏమీ లేవు. ఎట్లా ఆడుకుంటుంది? తాను అనేక రూపాలు ధరించి అఖిలాండ కోటి బ్రహ్మాండాలంతా సృష్టించి, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండాలంతా ఎక్కడైతే ఉన్నాయో ఆ శూన్యాకాశం తాను సాక్షిభూతంగా ఉంది. ఈ గెలాక్సీలు, ఈ గ్రహగోళాలన్నీ వాటిని చూస్తూ ఉంటుందంట. అన్ని అందులో ఉంటాయి, శూన్యంలోనే. ఇది ఒక ఆట, సృష్టి స్థితి లయాలనే ఆట. అందులో మనం పావులు అన్నమాట. ఈ ఆట అందుకే దేవు అనేటువంటి సంస్కృత పదానికి ఆటలాడేవాడు అని అర్థం. దేవు, దేవయ్య, దేవుడు అనే పదానికి ఆడుకునేవాడు. ఏమాట? సృష్టి స్థితి లయ, ఈ మూడు ఆటలు ఆడతాడు ఆయన. అందులో మనము ఆయన ఆడే ఆటలో ఆయన పనిముట్లు లాంటి వాడు ఆడుకుంటూ ఉంటాడు ఆయన. అది తెలియక మనము జగత్తు పట్ల, వ్యక్తుల పట్ల ఎటువంటి భావాలకు లోనవుతున్నామో ఆలోచించండి. ఆయన ఆట రామయన్ సర్వభూతాన్ని యంత్రాగూఢాన్ని మాయ, అన్ని ప్రాణుల్ని యంత్రగాడు బొమ్మలు ఆడించినట్టు ఆడిస్తుంటానని అన్నాడు. అందుచేత ఈ మాయ అనేటువంటి దాని యొక్క ప్రభావమైన అజ్ఞానాన్ని తొలగించడము వీళ్ళ వల్ల కాదని, విడివిడిగా దేహ పరిమితులుగా ఉండిపోయే అజ్ఞానవంతులు అయిపోయి ఉన్నారని ఆ భగవంతుడే గురువుగా అవతరించారు. ఆ భగవంతుడే గురువుగా అవతరించి ఈ అజ్ఞానాన్ని రూపం గురువులుగా అవతరించారు. ఆ గురువులుగా అవతరించినటువంటి ఆది గురువులు ఒకరు దత్తాత్రేయులు వారు, రెండు దక్షిణామూర్తి. విష్ణువు యొక్క గురు రూపం దత్తాత్రేయులు వారు అయితే, శివుడి యొక్క గురు రూపం దక్షిణామూర్తి. ఈ దత్తాత్రేయుల వారి యొక్క అవతారానికి పరిసమాప్తి లేదు. ఎందుచేత? అజ్ఞానానికి పరిసమాప్తి లేదు. అది సృష్టి యావత్తు పొడవునా ఉంటుందన్నమాట. ఎంతవరకు అజ్ఞానం జగత్తులో ఉంటుందో అంతవరకు గురువు అవసరం కనుక ఆయన యొక్క గురు పరంపరలో అవతార పరిసమాప్తి లేకుండా అనేక రూపాలుగా శ్రీపాద వల్లభుడుగా, నృసింహ సరస్వతిగా, మాణిక్యప్రభుగా, స్వామి సమర్థగా, సాయినాథుడుగా అవతరిస్తూ మన అజ్ఞానాన్ని రూపుమాపడానికి వాడు అవతరించారు. కాబట్టి గురుగీత ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నది. ఏమని? ఉకార ప్రథమో వర్ణ మాయాది గుణభాసక రుకారోస్తి పరబ్రహ్మ మాయా భ్రాంతి విమోచన. అంటే ఏమిటి? గు రు అనే రెండు అక్షరాల్లో గు అనే అక్షరానికి అజ్ఞాన అంధకారమైన చీకటి అని, రు అనేటువంటి అక్షరానికి ఆ చీకటిని రూపం ఆపే తొలగింపు చేసేటువంటి వెలుగు అని దానికి అర్థం. అందుకని ఇది మంత్రం అంట. ఈ రెండు అక్షరాలు మంత్రం. గురు 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 అనే మంత్రం జపం కూడా చేయవచ్చు అని చెప్తారు. ఆ విధంగా భగవంతుడు గురువుగా అవతరించి మన మధ్య ఎప్పుడు దత్తాత్రేయుల వారి అవతారం కొనసాగే కాలం అంటూ లేదు. ఆ అవతార పరంపరలో సాయినాథుల వారు 1918లో సమాధి అయిపోయిన తర్వాత
మహారాష్ట్ర దేశానికి మాత్రమే కాక పరిమితం కాకుండా ఆ దత్తాత్రేయ తత్వము మాస్టర్ గారు సాయినాథుల వారు సమాధి చెందిన 2 దశాబ్దాల తర్వాత మన తెలుగు వాళ్ళ యొక్క పూర్వపుణ్య మహాభాగ్యం అన్నట్టుగా 1938 కార్తీక శుద్ధ సప్తమి రోజున మన తెలుగు వారి యొక్క మహాభాగ్యం అన్నట్లుగా బాపట్లలో జన్మించారు మహాభాగ్యం. ఆ జన్మించినప్పుడే బాదం చెట్టు మీద ఒక పక్షి ఆనందంగా కూసింది. ప్రపంచానికి ఆనందాన్ని పంచి ఇచ్చేవాడు ఆవిర్భవించాడు ఇక్కడ అనే సంకేతంతో ఆ భరద్వాజ పక్షి ఆనందంగా కూసిందట. ఈయన మా పూర్వ పుణ్యవశాన ఇప్పుడు చేసుకున్న పుణ్యం కానీ నేను చదువుకొని ఆ చదువు వల్ల పెద్ద అభివృద్ధిలోకి చెందడం అనేటువంటి విషయం పక్కన పెట్టి విద్యానగర్లో 72-73లో చేరడం జరిగింది. చేరిన తర్వాత విద్యానగరంలో చాలామంది లెక్చరర్స్ ఉన్నారు. మాస్టర్కి తగ్గిన వాళ్ళకి చాలా వ్యత్యాసం కనబడింది. మాస్టర్ యొక్క నుంచి గోడలకు వెళ్ళే రోడ్లో రివ్యూ క్యాంటీన్ అని ఉంది. ఆ క్యాంటీన్ ఎదురుగా కొన్ని నిసర్గములు ఉండేవి. అక్కడ ఎప్పుడూ ప్రతిరోజు సత్సంగాలు చేస్తూ ఉండేవారు. ఎంతో తన దగ్గర నుంచి విద్యార్థుల్ని ఆత్మీయతగా ఆహ్వానించి వాళ్లకు తల్లిదండ్రుల పక్షంగా చెప్పాల్సినటువంటి బుద్ధి మాటలు చెప్తూ వాళ్ళని బాగా ఇన్వైట్ చేసేవాడు అనమాట. ఆయన ఏదో తల్లిదండ్రుల పక్షాల నుంచి మాట్లాడుతూ వాళ్ళ యొక్క అభివృద్ధికి వాళ్ళు చెడు త్రోవలో నడవకుండా ఎంతో శ్రద్ధ తీసుకునేవారు అన్నమాట. అందుకు కావాల్సినటువంటి విషయాలు కూడా వాళ్ళు తెలియజెప్పేవారు. ఎక్కడ 4 విద్యార్థులు కనిపిస్తే చాలు అక్కడ మాస్టర్ గారు వాళ్ళకి సరైన మార్గంలో సినిమాలు షికారులు వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు తల్లిదండ్రులు వాళ్ళ పట్ల పెట్టుకున్నటువంటి ఆశలు వీటన్నిటికీ కూడా వాళ్ళకి బోధించి వాళ్ళకి సరైన మార్గంలో నడిచేటట్టుగా చేయటం అనేటువంటిది వాళ్ళ కర్తవ్యంగా తీసుకున్నారు. క్లాసులో చెప్తూ కూడా ఎట్టకేలకు నాకు ఇచ్చినటువంటి శీర్షికలో మాస్టర్ గారి జీవితమే ఒక సందేశం అనేటువంటి శీర్షిక. ఆ శీర్షికలో అధ్యాపకుడుగా ఎటువంటి సందేశం ఇస్తున్నారు చూడండి విద్యార్థులకి. అందుచేత ఈ శీర్షిక ఎన్ఎస్ఆర్ ప్రసాదరావు గారు శర్మ కాలేజీలో కోలింగ్గా పనిచేసేటప్పుడు 2.5 సంవత్సరం వాళ్ళిద్దరూ కలిసి కాలేజీలో పనిచేశారు. ఈ 2.5 సంవత్సరంలో వ్యవధిలో ఉండేటువంటి ఆ మాస్టర్ గారికి తనకున్న అనుభవాలు ఆయన చెప్పుకొచ్చారు. అవి కాక ఈ అనుభవాలు ఎప్పటివి 62 లోపల 59 నుంచి అంటే మాస్టర్ గారికి షిరిడీ కూడా పోలా. మాస్టర్ గారు షిరిడీ పోయినప్పుడు 63లో ఫిబ్రవరిలో షిరిడీ కూడా పోలా. అంటే మాస్టర్ గారు షిరిడీకి పోకముందే ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నారు ఆధ్యాత్మికంగా అనేటువంటిది చెప్పబోయేటువంటి విషయాల ద్వారా మనకు తెలియబడుతుంది. అంటే భరద్వాజ మాస్టర్ యొక్క సాయినాథుడు వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి అర్హత యోగ్యత పరిపూర్ణంగా మాస్టర్ గారు సంతరించుకున్నారు 61 సంవత్సరం వరకు. 61లోనే మొట్టమొదట 59లో ఆంధ్ర యూనివర్సిటీలో ఆంగ్ల అధ్యాపకుడిగా పటార్ ఇంగ్లీష్ ఎంఏ పాస్ అయ్యి మొట్టమొదటి ఉద్యోగం ఒంగోలుకి చేరారు. ఒంగోలు చేరినప్పుడు అదే రోజున ఇంకొక లెక్చరర్ కూడా అక్కడ చేరారు. ఆయన మ్యాథ్స్ లెక్చరరు, ఈయన ఇంగ్లీష్ లెక్చరరు. ఇద్దరు కూడా కాలేజీని చేర్పించినందుకు ఆ కాలేజీ సెక్రటరీ అయినటువంటి చెరువు సుబ్రహ్మణ్యం ఆయన దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడానికి ఫార్మాలిటీస్గా పోయారు. అక్కడే మొదట కలుసుకోవడం ఇద్దరు కూడా. కలుసుకున్న తర్వాత అక్కడ ఆయన అడిగారు, మీరు ఎక్కడ ఉంటున్నారు అని. ఆయన ప్రసాదరావు గారి కోటలో ఉంటున్నాను అన్నారు. మాస్టర్ గారు రామనాథ
ఎందుకు ఉండకూడదు అంటే ప్రసాదరావు గారు ఏమన్నారు, నాకు అభ్యంతరం లేదండి అని అన్నారు. అప్పుడు ఒక అయ్యన్న మేడ అనేది ఒంగోలు ఉన్నాయి సంపేటలో. ఆ మేడలో వాళ్ళిద్దరికీ కూడా ఒక రూమ్ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళు ఉండమని చెప్తారు. అక్కడ వాళ్ళు ఉండమని వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఒక ఆత్మీయతగా మాస్టర్ గారికి సాంగత్యం లభించిందానికి. ఎందుచేతంటే మాస్టర్ గారికి సాయినాథులతో పరిచయం ఏర్పడక ముందే 63లో 62 లోపల చదివిన సంగతి కదా. ఈ ఎన్ఎస్ ప్రసాదరావు గారు సాయిబాబాను పూజించేవారు. సాయిబాబాను పూజిస్తారు, స్తోత్రాలు చేస్తారు. ఒక ఆచారం ఎక్కువగా పరిశుభ్రత ఎక్కువగా పాటిస్తుంటాడు అనమాట. శారీరకమైన పరిశుభ్రత. అతను కాలేజీకి వెళ్ళి వస్తే ఆ బట్టలు తాను తినడు. బట్టలు తీసేసి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రత శారీరక పరిశుభ్రత పాటిస్తుంటాడు. అప్పుడు ఇవన్నీ మాస్టర్ గారు గమనించారన్నమాట. అప్పుడు మాస్టర్ గారు ఒక విషయం చెప్పాడు. ఏమన్నా ప్రసాదరావు గారు, మీరు శారీరకమైన పరిశుభ్రత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అసలు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అంతఃస్థల విషయంలో ఏదో ఉంది, దానికి వాళ్ళకి ప్రాధాన్యత అంటారు. అసలు మనసు అనేది ఒకటి ఉన్నది, దానికి మాలిన్యాలు ఉన్నాయని సంగతి మనకు తెలియదు. ఎందుచేత అది కనపడదు. మనకి బట్టల మాత్రమే తెలుస్తుంది, శరీరానికి మురిగేది తెలుస్తుంది. అసలు మనసు మురిగనేది మాలిన్యం అనేది ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఇతరుల పట్ల ప్రభిప్రాయాలు ఇవంతా మనం వాళ్ళకి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. దానికి ఎలా ఇవ్వాలి ప్రాధాన్యత అంటే, ఒక పాత్ర ఉందనుకోండి, ఎంతసేపటికి బయట మాత్రమే శుభ్రం చేసి దాన్ని వంటకు ఉపయోగిస్తామా, లోపల కూడా శుభ్రం చేయాలి. బయట శుభ్రం చేయకపోయినా పర్వాలేదు, కానీ లోపల శుభ్రం చేయకపోతే, లోపల శుభ్రం చేస్తే బాగుంటుంది, బయట పొరపాటు చేయకపోయినా కూడా. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఈ ధ్యానానికి సంబంధించినటువంటి పరిశుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము, అంతఃశౌచానికి ప్రాధాన్యత ఇవ్వము. అందుచేత మాస్టర్ గారి యొక్క సాంగత్యం లభించింది. మాస్టర్ గారు ఏం చేసేవారు, ప్రతిరోజు 10 నిమిషాలు ధ్యానం చేస్తారు ఉదయం వేసుకునే. మీరు కూడా ధ్యానం చేయండి అన్నారు. ఎలా చేయండి మాస్టర్ గారు? నా ధ్యానం గారు ఏం లేదు, దృష్టిని వృత్తి మీద పెట్టండి, ఒక 10 నిమిషాలు చేయండి. అట్లా కూడా మీకు మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి అని చెప్పారు. లేకపోతే అతను కూడా బ్రాహ్మణుడు లాగానే ఉన్నాడు. మాస్టర్ గారు తప్పనిసరిగా ఆయన 16 ఏళ్ళ ఉపనయనం జరిగింది కదా, అప్పటి నుంచి ఈ గాయత్రి అనుష్ఠానం చేస్తూ వస్తూ ఉండేవారు మాస్టర్ గారు. శారీరక శుభ్రతే, మరీ అపరిశుభ్రంగా ఉండరు, ఆయన శుభ్రంగా ఉంటారు, కానీ మరీ అంతలా కాదు. ప్రతిదాకా కాళ్ళు చేతులు కడుక్కోవడం, అన్నిటికీ ప్రతి పనికి కాళ్ళు చేతులు కడుక్కుంటూ వస్తూ ఉంటారు. కాలేజీ కూడా ఆ పడత అసలు ఆనందం అట్లా అంతా ఉండేవారు అన్నమాట. అప్పుడు గాయత్రి మంత్రం చేయండి మీరు కూడా అని చెప్పారు. అది ఎలా చేయాలో మాస్టర్ గారు చెప్పారు. చెప్పడమే కాకుండా ఇది చాలా శక్తివంతమైనది, చాలా ప్రభావితమైనది. ఎందుచేత ధీయో యో నః ప్రచోదయాత్, బుద్ధి బలాన్ని పెంచుతుంది. ఇది ప్రకృతితోటి సామరస్యత ఏర్పాటు చేస్తుంది. అంత గొప్ప శక్తి ఉంది. ఇది చేయబోయా మీరు నేను చేస్తున్నానని. ఇలా కొంతకాలం జరిగింది వాళ్ళిద్దరికి. జరిగిన తర్వాత వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు, వస్తున్నారు. చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళ బంధువుల, స్నేహితుల, ఏమిటి వీళ్ళకి ఇంత అనుబంధం ఏర్పడింది వీళ్ళిద్దరికీ కూడా. ఏం సందేశం ఇస్తున్నాడు మాస్టర్ గారు? నిత్య జీవితంలో బ్రాహ్మణుడైనందుకు తప్పనిసరిగా గాయత్రి జపం చేసి తీరాలి అని చెప్పారు. దాని యొక్క ప్రాముఖ్యత గురించి కూడా చెప్పారన్నమాట. ఎందుచేత ఎన్నో సంవత్సరాలుగా దాన్ని బయట వేస్తూ వచ్చి చివరికి అందులో ఏముందో తెలుసుకోవాలని తనే ఆచరించుకోవడం మొదలు పెట్టారు. దాంట్లో కొంత శక్తి బాగా మాస్టర్ గారు సంపాదించుకున్నారు. ఆ తర్వాత
ఆ కాలేజీలో వీళ్ళు చాలా స్ట్రిక్ట్ ఎగ్జామినేషన్స్ అప్పుడు. ఆ కారణంగా ఎంతమంది లెక్చరర్స్ పేరు తెచ్చుకున్నా ఎగ్జామినేషన్స్లో కొంచెం స్ట్రిక్ట్గా పట్టుకుంటున్నారని వీళ్ళని ఒక గొడవ చేయాలని చూశారు విద్యార్థులంతా కూడా. ఎట్లా, రేపు ఎగ్జామినేషన్స్ అయితే ఈరోజు రాత్రికి వాళ్ళ గదికి వెళ్ళారు. అర్ధరాత్రి తలుపులు వేసుకుని ఉన్నారు వాళ్ళు లోపల. తలుపులు తమ కొట్టేశారు. రేపు మీరు కనుక ఎగ్జామినేషన్ హాల్కి వస్తే మీ తలకాయలు లేపేస్తాం, మిమ్మల్ని నరికేస్తామని బెదిరించేశారు విద్యార్థులు. ఎందుకంటే మీరు స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి. అది చేస్తామని గొడవగా మాట్లాడుతున్నారు. అప్పుడు మాస్టర్ గారు వాళ్ళకి సమాధానం ఇస్తున్నారు. మేము తప్పకుండా కాలేజీకి వస్తాము, మీరు ఏం చేస్తారో చేయండి. ఒకవేళ చంపారా చెప్పండి, దానికి వెనకాడం. ఒకవేళ మీ చేతిలో ప్రాణాలు పోయారనుకో వేరే స్వర్గం అలంకరిస్తాం మేము, అది మంచిదే అని చెప్పి వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. కాలేజీకి తప్పకుండా వస్తాము, సావుకు మేము భయపడము, చచ్చిన మేలే, మీ చేతిలో చావడం మరీ మంచిదే, వేరే స్వర్గం అనుకుంటాము అన్నారు. ఇదే విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే, అర్జున యుద్ధంలో నువ్వు చచ్చిపోతే వేరే స్వర్గం లభిస్తుంది, బతికే వాళ్ళు ఆటి స్వర్గం లభిస్తుంది, రెండు విధాల మేలే అన్నాడు. ఇట్లా మాస్టర్ గారు కూడా అదే విషయం చెప్పారు, సత్యం వేరే స్వర్గం లభిస్తుందని. కానీ మరుసటి రోజు ఇద్దరు కలిసిపోవాలి కాలేజీకి. విడివిడిగా పోయారు. ఏం చేస్తారు చూద్దాం అంటే ఒకరికొకరి బలం ఉంటుంది కదా కలిసిపోతే, అందుకని విడివిడిగానే పోయారు. ఎవరు కూడా మాస్టర్ గారిని కానీ ఆ ప్రసాదరావుని కానీ ఎవరు ఏమీ చేయలేకపోయారు, చేయలేదు కూడా. తర్వాత ఆ విద్యార్థులు, ఆ బెదిరించినటువంటి విద్యార్థులు మాస్టర్ గారికి కొన్ని రోజుల గదికి వచ్చి వాళ్ళు మాట్లాడారు. మా స్టూడెంట్స్ ఇలా భయపడితే మామూలుగా లెక్చర్స్ భయపడిపోతారండి, మీరేమిటో అసలు భయపడలేదు, చావు అంటే మీరు భయం లేదు, ఇంత ధైర్యవంతులని ఎక్కడ చూడలేదు అని వాళ్ళు వచ్చి ఒక క్షమాపణ పూర్వకమైన చెప్పుకున్నారు అన్నమాట. అప్పుడు మాస్టర్ గారు అంటారు, మారల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి చావు భయం ఉండదు, చావుకు భయపడడు, అది మాకుంది, అందుచేత మేము చావుకు భయపడం మేము అని చెప్పారు. అంటే ఏమిటన్నమాట, తన విధి నిర్వహణలో భయం అనేది ఉండకూడదు అనేటువంటి సందేశాన్ని ఆయన ఎన్ఎస్ ప్రసాదరావు గారు ఉన్నారే ఆయన తెలుపుతున్నారు అన్నమాట. భయపడకూడదు, మనం ఏం తప్పు చేయలేదు, మనం ఎందుకు భయపడాలి, భగవంతుడు ఉన్నాడండి, ఆయన చూసుకుంటాడు మన సంగతి, ఎందుకు భయపడాలి మనం. భయపడేవాడు ఏమి సాధించలేడు, అసలు ఆధ్యాత్మికానికి అర్హుడు కాదు. అందుకనే భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం క్లైప్యం మాస్మక మహాభారత నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. మొదటి ఏం చెప్పాడు గీతల కృష్ణుడు, హృదయ దౌర్బల్యం తీసేసి ముందు దాన్ని వదిలేసేయమన్నాడు. అట్లాంటి హృదయ దౌర్బల్యాలు ఉండేటువంటి వాళ్ళు ఇట్లాంటి భయాలకి వాటికి లొంగిపోయి వాళ్ళ అనుకూలంగా నడుచుకుంటారు. అంతటి ధైర్యశాలి మాత్రమే చావులు కూడా లెక్క చేయకుండా పోయారు అన్నమాట. తర్వాత మాస్టర్ గారిని ఆట పట్టించాలని కొంతమంది విద్యార్థులు ఏం చేశారంటే, కాలేజీ గోడ మీద ఆ కాలేజీలో ఉండే ఒక అందమైన అమ్మాయి ఆ పేరుతో ఈ అమ్మాయి భరద్వాజ్ గారిని ప్రేమిస్తుంది ఆయన గోడ మీద రాసి పెట్టారు. అది మాస్టర్ గారు చూడాల, ఈయన చూశారు ప్రసాదరావు గారు, ఏమంటే మాస్టర్ భరద్వాజ్ గారు చూడండి పేరు రాసి పెట్టారు గోడ మీద, ఆ శ్రీ లవ్స్ భరద్వాజ్ గారు రాసి ఉంటారు. మాస్టర్ గారు చిరునవ్వు నవ్వి ఏం పర్వాలేదు, నాకేం పర్వాలేదు నవ్వుతుంది. ఆ రోజు పోయారు. ప్రసాదరావు గారు నా గురించి ఎన్ని రాసుకొని వాడు, నాకేం బాధలేదు, కారణం మనం ఏమైనా తప్పు చేసామా, ఏం లేదు కదా, మరి ఎందుకు బాధపడాలి, మీరు మాత్రం బాధపడకండి, మీరు కూడా, నేనైతే బాధపడను,
బాధపడ్డామంటే ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ ఆటలు కొనసాగుతాయి. ఓహో మా ప్లాన్ సక్సెస్ అయింది అని ఇంకా అనేక రకాలుగా వాళ్ళు మనల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు, ఇంకా అగ్రివేట్ చేస్తారనమాట ఇట్లాంటి వేషాలని కూడా. అందుకని వాళ్ళు రాసినానికి మనం ఏ విధంగా పట్టించుకోకపోతే ఒరే మా రాసినానికి వాళ్ళు ప్రతిస్పందన లేదు కాబట్టి మన ఆట సాగవో వాళ్ళు మామూలుగానే ఉన్నారు. పాపం ఆ అమ్మాయి గురించి మాస్టర్ గారు బాధపడి ఆ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయిని ఓదార్చి మీరు బాధపడకమ్మా, మీరు అట్లా రాస్తూనే ఉంటారు, మేము కూడా చూడు ఏం బాధపడలేదు, వాళ్ళంతటా వాళ్ళే మారుకుంటారు అనేది మాస్టర్ గారు ఆ ప్రసాదరావు గారికి తిరిగి చెప్పారు, ఆ అమ్మాయిని తిరిగి చెప్పారు. ఇటువంటి సైకాలజీ మాస్టర్ గారి ద్వారా నేను నేర్చుకున్నాను అని ప్రసాదరావు గారు చెప్పారు. అంటే ఇతరులు అవమానించినా మనం ప్రతిస్పందించకపోతే, ఇతరులు మనల్ని అరలను పెట్టినా ప్రతిస్పందించకపోతే 2 రోజులు చూస్తారు, అవతల వాళ్ళే అనుకుంటారు వాడు ఒక జడ పదార్థంగా రాయిలాగా ఉన్నాడు, మన ఏం కాదు, వాడు మనం ఏం చేయలేమని. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ సూళ్ళూరుపేటలో మాస్టర్ గారితో నాకుండే అనుబంధం గురించి ఒక్కొక్కసారి 2 విషయాలు చెప్తాను. ఒకసారి గూడూరులో టవర్ క్లాస్ దగ్గర మాస్టర్ గారు కనిపించారు. మాస్టర్ గారు ఉద్యోగంలో వర్క్ చేస్తున్నారు. నేను గూడూరులో అన్ఎక్స్పెక్టెడ్గా కలుసుకొని మాట్లాడుకొని మాస్టర్ గారు గోపాల్ ఎల్లుండి సార్లో అంటే శ్రీహరికోటలో 7 వరకు మీటింగ్ ఉంది, నేను అక్కడ వెళుతున్నాను అన్నారు. మాస్టర్ గారు మీరు చెప్పడం ఎంతో మంచిదైంది, నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే కూడా వస్తాను అన్న. అసలేదా అన్న. చిత్రంగా ఎల్లుండి రోజున మాస్టర్ గారు విద్యానగర్ నుంచి గూడూరు దిగారు, నేను గూడూరు నుంచి నెల్లూరు కల్చర్ నుంచి గూడూరు దిగారు. సరిగ్గా ఇద్దరం ఒకే దగ్గర కలుసుకున్నాం. మళ్ళీ సూళ్ళూరుపేట వెళ్ళడానికి ఇద్దరం పక్కనే కూర్చొని బస్సులో ప్రయాణం చేస్తున్నాం. ఈ లోపల మాస్టర్ గారు ఒక బుక్ తీశారు. ఆ బుక్ పేరు ది టావ్ ఆఫ్ ఫిజిక్స్. ఆ పుస్తకం తీసి ఆ పుస్తకంలో అక్కడక్కడ అండర్లైన్ చేసుకుంటూ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిలేటెడ్గా రాసి పెట్టుకోవడం. ఇదేదో చాలా ఇంపార్టెంట్ బుక్గా ఉంది, మాస్టర్ గారు ఆ పుస్తకం మాకు కూడా ఇవ్వండి, నేను అసలు శుభ్రంగా చదువుకుంటాను దానన్న. అది మీకు అర్థం కాదు, నేను విజ్ఞాన వేసుకొని పుస్తకం రాస్తాను, ఆ చదువుకుందులే, తెలుగులో ఇది అర్థమయ్యేది కాదు. తర్వాత ఇద్దరం కూడా ఎవరింటికో తీసుకుపోయారు. మాస్టర్ గారు తిరుగుతుంది, ఆ ఇల్లు ఎవరితో నాకు గుర్తులేదు, అది చూస్తే అల్లు మాస్టర్ ఇల్లు వచ్చాము. ఆ ఇంట్లో పోయిన తర్వాత మాస్టర్ గారిని చూస్తూ, మాస్టర్ గారు సాయి సంప్రదాయాన్ని చెప్తారు కనుక, సాయిబాబా గురించి చెప్తారు కనుక మాస్టర్ గారి చేత పూజ చేసుకుంటే చాలా మంచిది అని వాళ్ళకి అక్కడ అనిపించి వాళ్ళు ఏం చేశారంటే సత్సంగమూర్తి సాయిబాబా పటం పెట్టి దాని దగ్గర ఆ పూజా ద్రవ్యాలను పెట్టి మాస్టర్ గారు ఇచ్చేది కూడా ఇక్కడ పూజ చేయండి అని అన్నారు ఆ ఇంట్లో వాళ్ళు. అప్పుడు మాస్టర్ గారు ఏమన్నారంటే ఇక్కడ పూజ చేస్తే అక్కడ మాట్లాడలేము అన్నారు. నాకు కొన్ని ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ పూజ చేయడానికి అక్కడ సార్లో మాట్లాడడానికి సంబంధం ఏంటి? మనమైతే ఏం చేస్తాము, పూజ పుస్తకం చేసుకొని బయట వచ్చి కాలక్షేపం చేసుకుంటాం అన్నమాట. అట్లా కాదు, ఎందుకని పూజ చేయలేదు అని అంటే బాబాకు మాస్టర్ గారు పూజ చేస్తే బాబా తత్వంలో మమేకం అయ్యి ఆ హేతువాదులు అడిగే ప్రశ్నలకు చెప్పగలిగే స్థాయికి దిగిరావడం చాలా కష్టమవుతుందంటాయి. అందువల్ల నేను పూజ చేయలేదు అన్నాడు. అంటే వాళ్ళ లెవెల్లో దిగి మాట్లాడాలి కదా. అసలు మాస్టర్ గారి గురించి మాట్లాడాలంటే చాలా సాహసోపేతమైన పని. ఎందుచేతంటే ఆయనే చెప్పారు, నా అంతరాంతరాల్లో నేను ఎంతటి వాడో తెలుసుకోవడం మీకు అన్నట్టే సాధ్యం కాదు. ఏం మాట్లాడుతాం ఆయన గురించి, ఏం మాట్లాడు, నా అంతరాంతరాల్లో ఎంతటి వాడో తెలుసుకోవడం మీకు అన్నట్టు సాధ్యం కాదు. ఏదో గురించి ఆయన గురించి ఏం చెప్తాము. కాకపోతే ఆయన మనతో వ్యవహరించినటువంటి తీరు, ఆయన యొక్క బాధ్యమైనటువంటి ప్రవర్తన, వీటిని బట్టి అంచనా వేస్తాం మన పరిమితమైన జ్ఞానంతో అయింది. అందుచేత మాస్టర్ గారికి ఈ యొక్క హృదయం యొక్క లోతుల్లో తెలుసుకుని మాట్లాడడం అనుకున్న పని కాదు, అది సాధ్యమయ్యే కూడా కాదు. అప్పుడు
అది నాకు ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు చాలా రోజులకి ఎందుకన్నాడు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. ఆ తర్వాత అందరం మనతో కూడా వచ్చిన వాళ్ళందరినీ ఆ సార్కి చేర్చు అక్కడికి అని ఎవరికో చెప్పారు. మాస్టర్ గారు మీరు నా స్కూటర్లోనే రావాలి సార్ మీకు అన్నాడు ఒక ఆయన ఎవరు వచ్చి. అట్లా ఆయన తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఒక పెద్ద హాల్, ఫంక్షన్ హాల్ ఉంది. ఆ హాల్లో మాస్టర్ గారు అక్కడ ఒక అధ్యక్షుడు ఏర్పాటు చేశారు. ఆ హాల్లో మొదట ఏమని ప్రసంగించారంటే, నేను భగవతత్వం గురించి, ఆధ్యాత్మికత గురించి నేను ముందు మాట్లాడతాను. నేను చెప్పిన ఉపన్యాసంలోనే మీకు అన్ని ప్రశ్నలకి సమాధానాలు లభిస్తాయి. అట్ట కూడా మీకు సమాధాన పడకపోతే ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు అడగవచ్చు అని అన్నారు. మాస్టర్ గారు నెల్లూరులో ఉన్నా విజ్ఞాన పిచ్చుకుల విషయాన్ని మొత్తం దించేశారమ్మా అక్కడ. అది విన్న తర్వాత అసలు ప్రశ్న ఎట్ట అడగాలని వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ దగ్గర ఒక పుస్తకం ఉంది, దేవుడి ఆట కట్టు. ఆ పుస్తకం తీసుకుని స్టేజ్ వెనక్కి పోయి టార్చ్లైట్ చూసుకుంటున్నారు. ఏం అడగాలో ఆయన వాళ్ళకి అర్థం కాల. ఏదో ఒకటి అనకపోతే మనకు కరువు పోతుంది అని చెప్పి మళ్ళీ స్టేజ్ దగ్గరికి వచ్చి, ఏమండి భగవంతుడు సగుణుడా నిర్గుణుడా నాకు చెప్పండి ఉన్నాడు. ఒక్క మాటలు చెప్పాలన్నారు సమాధానం. అప్పుడు మాస్టర్ గారు సగుణుడు నిర్గుణుడు రెండు అన్నారు. రెండు కాదు ఒకటి చెప్పండి అన్నారు. ఒకటి చెప్తే తర్వాత అడగబోయే క్వశ్చన్స్కి సరైన ఆన్సర్ రాదన్నమాట. అంతా సెట్ చేసి పెట్టుకున్నారు ఆ పుస్తకంలో. అట్టగానండి అదైనా ఉండాలి, ఇదైనా ఉండాలి. అదేంటంటే అట్లా మాట్లాడతాను మీరు. అప్పుడు చెయ్యి చూపించాడు. ఈ చెయ్యి ఎన్ని అన్నాడు. ఒకటి అన్నారు. మరి 7, 5 అన్నాడు. ఇది ఒకటిగానే ఉంది, 5 వస్తుంది. అట్లనే భగవంతుడు కూడా సగుణుడు నిర్గుణుడు రెండు. సగుణ స్వరూపంగా సాయినాథుడు గాను భరద్వాజ మాస్టర్ గారు అవతరిస్తాడు. నిర్గుణ స్వరూపంగా ఆకాశం అంతటా ఈ విషయం అంతటా ఉంటాడు అన్నమాట. అట్లా అవతల ఇక మన వల్ల కాదు అలాగే ఉంటుంది వాదించిన మాట్లాడామని చెప్పి మీరు భోజనం చేసి అక్కడ చిరంజీవి ఉంది అక్కడ ఇలాంటి రాత్రి కాడ మాట్లాడదాం. అవతల మేమంతా కూడా మాట్లాడేస్తూ పోయాం. పోయి వాళ్ళ కోసం చూసుకున్నాం వస్తానండి. మేము భోజనం చేసి మా పార్టీ సత్సంగం చేసుకుంటూ ఉన్నాం. రాత్రి అంతా సత్సంగమే. వాళ్ళైతే రాలా, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇదంతా చూసిన మీదట నాకు అప్పటికి సమయం 3:30, 4 అయిపోయింది. మేల్కొన్నాను గంట. మాది రాత్రి అంతా మేల్కొని ఉన్నాడు మాస్టర్ గారు. అప్పుడు నాకు ఒక విలువైనటువంటి మాస్టర్ గారి పక్కన నేను కూర్చొని ఉన్నా. అప్పుడు అనిపించింది, అని ఇంత గొప్ప మహామేధావి సాక్షాత్తు శంకర భగవత్పాదులాగా శంకర 5 నిమిషాలు వ్యవధి చాలా తక్కువగా ఉందని చెప్పారు కనుక నాకు మాస్టర్ గారు ఈ యొక్క దివ్యత్వాన్ని, దైవత్వాన్ని ఆయన మనకు నిరూపరిచేటటువంటి ఒక సందర్భం చెప్తాను. దాంతో మాస్టర్ గారి యొక్క దివ్యమైన స్థితి ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. ఏమిటంటే ఒక స్వప్నం వచ్చింది నాకు. ఆ స్వప్నంలో 2 బ్రాహ్మణ యువకులు మాస్టర్ గారి దగ్గరికి వస్తున్నారు. మాస్టర్ గారి దగ్గర నేను నిలబడుకోకుండా ఆయన యొక్క ప్రజెన్స్ ఉన్నాలో అబ్నార్మల్ సెన్సెస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు మాస్టర్ గారి దగ్గర ఎవరు వచ్చినా వాళ్ళ మనసులో ఉండేది నాకు అర్థం అవుతుంది. మాస్టర్ గారి యొక్క సన్నిధి ప్రభావం వల్ల వాళ్ళలో ఒక అబ్బాయి ఏమనుకుంటున్నాడంటే, ఈయన వేషం ఏమిటి, ఈయన తాగే సిగరెట్ ఏమిటి, ఈయన ఏదో పెద్ద గురువుగా చలామణి అవుతున్నాడు లోకంలోనూ, ఇట్లాంటి వాళ్ళ గురువులు అని ఒక సంశయాత్మకంగా మాస్టర్ గారి గురించి అనుమానిస్తూ వస్తున్నాడు. 2 కలిసి మాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. మాస్టర్ గారు సిగరెట్ తాగుతున్నారు, పంచాలు పక్క వేసుకోనున్నారు. వాళ్ళు ఏం మాట్లాడతామో నిలబడ్డారు. అప్పుడు మాస్టర్ గారు అన్నారు, ఏమిటి మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? ఈ వేషం చూసి అంచనా వేస్తున్నారా? ఈ సిగరెట్ తాగడం గురించి మీరు అంచనా వేస్తున్నారా? నా గురించి ఒకే ఒక్క ముక్క చెప్తాను. అది తెలుసుకుంటే, అది అర్థం చేసుకుంటే ఇంకా మీరు ఇంకా తెలుసుకోవాల్సినట్టు ఏమీ ఉండదు. అది తెలుసుకోండి. ఆ ఒక్క ముక్క చెప్తాను వినండి అన్నాడు. అదేమిటంటే, ఈ జగత్తులో ఉండే సర్వ ప్రాణికోటికి
నేను నేను అనే అహం స్ఫురణ ఏదైతే ఉన్నదో అది నేను. ఇంతకంటే మీకు నా గురించి తెలియజెప్పాల్సిన విషయం లేదు. అది అర్థం చేసుకున్నారా మీ జీవితాలు ధన్యమైపోతాయి, లేకపోతే మీ కర్మకు మీరు పోండి. ఆ స్వప్నం వచ్చినటువంటి రాత్రి తెల్లాలేసి మాస్టర్ గారి పటం ఉంది కదా ఇంట్లో, అయ్యా కుక్కకు బిస్కెట్ వేస్తే ఆ బిస్కెట్ కోసం ఆశపడి ఆ కుక్కలు దగ్గర తిరిగాము, మీ చెప్తున్నామో మీ దివ్యత్వాన్ని దైవత్వాన్ని సాక్షాత్ భగవత్ స్వరూపులైన విషయం తెలుసుకోలేకపోయాము, ఇప్పుడైనా తెలిసింది. కానీ ఈ ఎరుకను సదా గుర్తుంచుకునేటటువంటి సత్సంగాన్ని కూడా ప్రసాదించాము మాకు. ఈ ఎరుకను సదా గుర్తుంచుకోవాలి మనం, అది కూడా మీరు ప్రసాదించారు. సత్సంగం అనుగ్రహించారు, అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కలగజేశారు. అసలు మీకు కృతజ్ఞత ఎట్లా చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు అని చెప్తూ ఇంకొక మొక్క అదేమిటంటే, నా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య తలెత్తింది మా ఇంట్లో. దాన్ని పరిష్కారం చేయడం వీరి వల్ల కావడం లేదు, ఎవరు చేయలేరు కూడా. అట్లా తయారైపోయినా ఇంటికి పెద్ద కొడుకు నేను, నాకు బాధ్యత ఉంది, నా వల్ల కావడం లేదు, ఏం చేయాలని అర్థం కావడం లేదు. దీనికి రెమెడీ దుర్గతిలో ఉంది. విషమ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒకే ఒక బంధువు ఎవరైతే గురువు, ఆ గురువు భరద్వాజ గారు. అప్పుడు ఏమనుకున్నాను, మాస్టర్ గారు ఒంగోలులోకి సమాధి కాడికి వచ్చి నా సమస్య గురించి చెప్పుకుంటాను, ఆ సమస్యకు పరిష్కారం చేయండి మాస్టర్ గారు, నేను చాలా బాధపడుతున్నాను అని మనసులో అనుకున్న నెల్లూరు అనుకొని ఇంకా పోవాలి ఒంగోలుకి. ఇంకా ఎప్పుడు పోవాలనుకోవాలి నేను. ఆ రోజే బెంగళూరు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి నాకు. ఆ ఒక్క ఫోన్ కాల్ యొక్క సమాధానం ఏమిటంటే మొత్తం సమస్యలకి పరిష్కారం వచ్చింది. మొత్తం సమస్యలకి పరిష్కారం వచ్చింది. ఇప్పుడు నేను ఒంగోలు పోవడం లేదు, మాస్టర్ గారి సమాజం దగ్గరికి మొరపెట్టుకోవడం లేదు. ఇది ఎక్కడ మాస్టర్ గారికి తెలిసిందంటే, ఇందాక నేను చెప్పాను కదా, మనందరి హృదయాల్లో నేను స్ఫురణ రూపంలో ఉన్నానండి. నా హృదయంలో ఉండి నా బాధను గమనించాడు ఆయన, అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. అందుకని నా హృదయంలో ఉండేటువంటి బాధని మాస్టర్ గారికి గమనించినట్లే అక్కడ ఒంగోలు వాళ్ళ హృదయ, బెంగళూరులో వాళ్ళ ఉండేటువంటి వాళ్ళ హృదయాల్లో కూడా ఉంది. దానికి సరైనటువంటి ఆన్సర్ ఇచ్చాడు. కాబట్టి మాస్టర్ గారు సర్వగతుడు, సర్వవ్యాపకుడు, సకలభూత హృదయాంతర్వర్తి అనేటువంటి విషయాలు మనకు స్పష్టంగా ఇట్లాంటి అనుభవాల ద్వారా తెలియచున్నది. అందుచేత ఈ సిల్వర్ జూబ్లీ అఖిల భారత సమ్మేళనానికి నేను 4 మాటలు పలికేటువంటి అవకాశాన్ని ఈ కార్యనిర్వాహకులు నాకు కలిగించారు. వాళ్ళందరికీ విడివిడిగా కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, మళ్ళీ ఈ శరీరం ఇప్పటికీ కూడా ఉపయోగపడుతున్నది మాస్టర్ గారి గురించి 4 ముక్కలు చెప్పడానికి. కాబట్టి రాబో జన్మల్లో కూడా మీ సన్నిధి ప్రసాదించండి అని మాస్టర్ గారిని వేడుకున్నాను. అది అడగబడింది లేవో, అది ఎటు లభిస్తుంది అన్నాడు ఆయన. కాబట్టి మనందరికీ కూడా మాస్టర్ గారికి ఎంతటి అనుబంధాన్ని పెంచుకుంటాము, జన్మలకు ఆ అనుబంధం కొనసాగుతూ ఉంటుందని సాయినాథులు వారు కూడా ఇదే విషయం చెప్పారు. గత జన్మల్లో నాతో అనుబంధం కలిగిన వాళ్ళందరినీ కూడా ఈ షిరిడీకి సమీకరించుకుంటున్నాను నేను అనేక విషయాల మీదనే బాబా ఎట్లా చెప్పాడు, అదేవిధంగా మళ్ళీ మనం కలుసుకుంటాము జన్మలకే మాస్టర్ గారు మనకి హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. ఏం పర్వాలేదు. ఓం ఆచార్య భరద్వాజ గురుభ్యో నమః. సమర్థ సంతో సాయినాథాయ నమః.